ఐకెన్స్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ఏదో ఒక వార్త టోటల్గా టాలీవుడ్ మొత్తాన్ని కూడా ఊపేస్తూ వస్తుంది. పుష్ప 2 చిత్రం 50 రోజుల పాటు వసూలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత రాబట్టాయో తెలుసుకుందామా పదండి. పుష్ప 2 చిత్రం 50వ రోజున ఈ రోజు బాక్స్ ఆఫీస్ ధర నిన్నటి కంటే కొంచెం గ్రోత్ అయితే వచ్చింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 38 లక్షల వసూలును షేర్ రూపేణా ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల వరకు షేర్ అయితే ఉంది. 1 కోటి వరకు గ్రాస్ అయితే ఈ రోజు టచ్ చేసుకోవడం విశేషమని చెప్పాలి. 50 రోజులు చూసుకుంటే ఐకెన్స్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం నైజాం ఏరియాలో 100 కోట్ల టార్గెట్ పైన 105 కోట్ల వసూలును, 2 తెలుగు రాష్ట్రాల్లో 213 కోట్ల బిజినెస్ పైన 226 కోట్ల వరకు వసూలునైతే 50 రోజులు అందుకోవడం జరిగింది. అయితే చూసుకుంటే కర్ణాటకలో 32 కోట్ల టార్గెట్ పైన 53 కోట్ల పైన వసూలునైతే అక్కడ అందుకొని సూపర్ హిట్గా నిలిచింది. తమిళనాడులో 52 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ పైన 35 కోట్ల వరకు మాత్రమే వసూలు రికవరీ చేసుకుని అక్కడ నిరాశను మిగిల్చింది. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 200 కోట్ల బిజినెస్ టార్గెట్ పైన 388 కోట్ల వరకు వసూలైతే అక్కడ రాబట్టి సూపర్ డూపర్ హిట్ అయింది. ఓవర్సీస్లో 100 కోట్ల బిజినెస్ గాను 127 కోట్ల వరకు వసూలైతే వచ్చాయి. టోటల్గా అన్ని చోట్ల 617 కోట్ల బిజినెస్ అయితే ఈ సినిమాకి జరిగింది. రాబట్టింది 834 కోట్ల వరకు షేర్ను, 1760 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చిందని సమాచారం. అయితే రీసెంట్గా ఒక వార్త సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఊపేస్తుంది. రీసెంట్గా మేకర్స్ పైన ఐటీ రైడ్స్ అయితే జరిగాయట. అయితే చెబుతున్న లెక్కలు బయట వినిపిస్తున్న లెక్కల ప్రకారం 500 కోట్ల వరకు తేడా అయితే ఉంటుందని సమాచారం. మరి 2300 కోట్ల గ్రాస్ అయితే రాబట్టిందని కొందరు చెబుతున్నారు. కొందరేమో 1760 కోట్ల వరకు గ్రాస్ అయితే అఫీషియల్గా రాబట్టిందని చెబుతున్నారు. ట్రేడ్ లెక్కల్లో 1760 కోట్ల వరకు గ్రాస్ అయితే ఇప్పటివరకు ఈ సినిమా రాబట్టింది. కానీ 2300 కోట్ల గ్రాస్లోనే 500 కోట్ల వరకు తక్కువగా లెక్కలైతే చూపించారని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి ఏమవుతుందో చూడాలి. 500 కోట్ల వరకు తేడా అంటే ఈ సినిమా నిజంగా 500 కోట్ల వరకు తేడా వస్తే మాత్రం 1300 కోట్ల వరకు గ్రాస్ అయితే పుష్ప 2 చిత్రం రాబట్టినట్లు అవుతుంది. అలా కాకుండా 2300 కోట్ల గ్రాస్లో నుంచి 500 కోట్ల తేడా వస్తే మాత్రం 1800 కోట్ల వరకు వసూలునైతే ఈ సినిమా రాబట్టినట్లు అనుకోవాలి. మరి బాక్స్ ఆఫీస్ ఈ సినిమా ఎంత రాబట్టింది అనేది మాత్రమే ఇంకా క్లారిటీగా తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా సరే బాక్స్ ఆఫీస్ ధర మేకర్స్ ఇలా చెప్పడం కాస్త అందరినీ కూడా షాక్కి గురి చేసిన మ్యాటర్ అని చెప్పాలి. మరి బాక్స్ ఆఫీస్ ఈ సినిమా ఎంత రాబట్టింది అన్నది మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీరు త్వరగా పొందాలనుకుంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.